డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కనిగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ యారవ రమాదేవి అన్నారు. శుక్రవారం కనిగిరి మార్కెట్ యార్డ్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగానే కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తనకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగిందని ఆమె అన్నారు. కనిగిరి నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని రమాదేవి అన్నారు. కనిగిరి మార్కెట్ యార్డులో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో కృషి చేస్తానని యారవ రమాదేవి అన్నారు. కనిగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆమె సభ్యులతో కలిసి కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ఈ విషయాన్ని రైతుల్లోకి తీసుకుని వెళ్లాలని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మార్కెట్ యార్డ్ సభ్యులను ఆయన కోరారు. కనిగిరి మార్కెట్ యార్డు అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు యారవ శ్రీనివాసులు అన్నారు. రైతుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని యారవ శ్రీనివాసులు అన్నారు. కనిగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో రైతు సంక్షేమానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, బి వెంకటరమణయ్య, గాయం శివలక్ష్మి, కె రోసయ్య, షేక్ వాజిదా, షేక్ ఫాతిమా, బొగ్గవరపు శ్రీనివాసరావుతో సహా 20 మంది కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు, వెలిగండ్ల, పామూరు, సిఎస్పురం మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.